ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా సమాజం మొత్తం చూస్తుంది. రైతులకు ఏ విధంగా అన్యాయం జరుగుతుందో పెద్ద భాగానే ఉన్న అగ్ర భాగానే ఉన్న బీసీలము తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల జనాభాలో 3 కోట్ల మంది బీసీలో ఉన్నాం. కానీ ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు అన్యాయం జరుగుతుంది. మొన్న చేసిన తెలంగాణ సర్వేలో 40 లక్షల మంది బీసీలను తీసేసి 6 లక్షల మంది ఓసీలను పెరిగినట్లే చూపించారు. ఈ తప్పు జరగకుండా తెలంగాణ రీసర్వేని చేయాలని మేమంతా బీసీ కోరుకుంటున్నాము. అలాగే రాహుల్ గాంధీ కామారెడ్డి ఏదైతే చేసిండో 40% రిజర్వేషన్ కల్పించాలని కోరుకుంటున్నాము. రేవంత్ రెడ్డి గారు అంటే అసెంబ్లీలో మేము పార్టీలకు అతీతంగా మేము కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి రిజర్వేషన్ కల్పిస్తామని అంటున్నాడు. కానీ ఇంతవరకు అమలవుతుంది. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి బీసీకి ఇచ్చినా కూడా అతడికి ఓటుకి ఇస్తారు. అప్పుడు ఎవరు గెలుస్తారు? ఎవరైతే డబ్బున్న వాళ్ళే గెలుస్తారు. సమాజంలో మేము ఎక్కువగా ఉన్న వాళ్ళకు ఒక రాజకీయ పరంగా విద్య ఉద్యోగ రంగాల్లో వెనుకబడుతున్నాము. కాబట్టి ఏ సమాజము అప్పుడు ఉద్యోగం దాటక ముందే ఈ పరిస్థితిని తగ్గించాలంటే కూడా మీరు అసెంబ్లీలో 40% రిజర్వేషన్ చేసి మీరు పార్లమెంట్కు పంపించాలని మేము కోరుకుంటాము. అలాగే మా తీర్మాన్ వల్ల ఒక బీసీ నాయకులు బయలుదేరి మాట్లాడుతుంటే ఎవరెవరో ఓట్ల నాయకులు కొనమూడని మాట్లాడుతున్నారు. రాజీనామా చేయండి. కాంగ్రెస్ పార్టీ మీ అబ్బదోద్దు కాదు. కాంగ్రెస్ రెడ్డి కాంగ్రెస్ కాదు. అది ఎందుకంటే ఇందుకు చెప్తున్నారు. ఏం చేసిండు? కలిసిండు. వాళ్ళు బీసీలమే కాంగ్రెస్ పార్టీకి అసలైన వారసులం. నీ దమ్ముంటే ఎవరైతే మాట్లాడుతున్నారో రెడ్డిలు ఉన్నారో కొంతమంది రెడ్డిలు వారు రాజ్యం ఏమని దమ్ముంటే బీసీలో ఓట్లకి గెలవమను. ఒక సర్పంచ్ కాదు, ఒక వార్డు మెంబర్ గెలవలేరు. ఎవరైనా బీసీలో మేము వేసని గెలుస్తుండ్రు. కానీ బీసీలో రాజీనామా చేయండి. అడిగే హక్కు మీకెక్కడిది? దమ్ముంటే మీరు రాజీనామా చేయండి. మేము చేస్తాం. ఓటింగ్ పోదాం. దమ్ముంటే మేము అరాచక బాగా గ్యాస్ బాగా అంతమంది మేము ఉంటాం. దీంతో సమైక్యంగా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసి గెలిస్తే ఇంత మురుగురు ఏముంది? నామినేట్ పదవుల్లో వెనుకబడి ఉన్నాము, ఎమ్మెల్సీలో వెనుకబడి ఉన్నాము. ఎక్కడ పోయినా మాకు మంచి పదవి లేదు. ఒకరికి ఎమ్మెల్యే గెలిస్తే వాకి జిల్లా గెలిచిన మంచి పదవి లేదు. కాబట్టి మేము అడిగేది ఏంటంటే బీసీలకు రాజ్యాధికారంలో పదవులు ఇచ్చినప్పుడే అన్ని అయితే ఇప్పుడు ఇచ్చే మంత్రివర్గం కూడా 40% రిజర్వేషన్ భాగాన్ని బీసీలకు మంత్రి పదవి అలాగే మేమందరం ఉంటాము. మేము కూడా కార్యకర్తనే పనిచేస్తాం. మేమంతా కూడా రాష్ట్రం మొత్తం కూడా మేము ఓటాన్ చేస్తాము. మల్లన్న వెంకనే ఉంటాము. మల్లన్నకు ఏమైనా కూడా మేమందరం కూడా ఆయన వెంబడే ఉంటాం మేము. ఎందుకంటే బీసీ ఆయన ఫస్ట్కి వెళ్ళి కూడా బీసీ వాడు వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి అంటున్నాడు 2 సీట్లు మొత్తం బీసీకి ఇద్దామని మొన్న వాళ్ళ సిఎల్పీ మీటింగ్లో మాట్లాడిందంటే అది మల్లన్న భయమే. కాబట్టి మల్లన్నకు ఎలాంటి ఈ దీపమైన ఒక దూమ వాళ్ళని కూడా మేమంతా ఉగ్రూపం అవుతామని చెప్తున్నాము. చాలా పరిణామాలు తీవ్రం చేస్తామని హెచ్చరిస్తున్నాము. ఈరోజు కులగణ అనేది 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ అన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు మేమింత మాకింత వాటా నాకు సక్రమంగా నిర్వహించినట్లయితే ఆర్థికంగా, రాజకీయంగా, ఎకనామికల్గా డెవలప్మెంట్ కానికి అవకాశం ఉంది. ఇప్పటికైనా ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎవరెవరు ఎంత ఉన్నా వాళ్ళ వాటా వాళ్ళకి కేటాయించి ఈ ప్రభుత్వం ఉంటే అందరికీ సమానత్వం చేయగలరు. ఒక అగ్రవర్ణాలు మాత్రం డబుల్ అవుతారు, బీసీలు తక్కువ అవుతారా? ఎలా తగ్గిస్తుంది? 10 ఏళ్ళు ఉంటే 10 ఏళ్ళలో ఎంత శాతం పెరగాలి? పెరగకుండా తగ్గించేట్లు చూసి ఈ బీసీ సమాజానికి చేసేసి లాంచ్ చేస్తుంది ప్రభుత్వం. అందరికీ సమన్వయం చేసి ఈ సర్వే మళ్ళీ చేయించి సర్వే మంచి చేపిస్తే బాగుంటుంది. తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి ఈ సర్వే కులగణ సర్వేకి సంబంధించిన అంశానికి సంబంధించి గతంలో ఉన్న సంఖ్య కన్నా రేవంత్ రెడ్డి సర్కారు దాదాపు 20 లక్షల మంది జనాభాను తక్కువ చేసి చూపే ఒక ప్రయత్నం చేస్తుండ్రు. దీంట్లో ప్రధానమైన కారణం ఏంటంటే ఈ ఈడబ్ల్యూఎస్ ఏదైతే ఉందో వాళ్ళు ఉన్న జనాభా కన్నా వాళ్ళు ఎక్కువ వాళ్ళు ఉద్యోగాలు కానీ అన్ని రకాలుగా ప్రభుత్వ పథకాలను తీసుకుపోయే ఒక కుట్రలో భాగంగా బీసీలు లక్షల మంది బీసీలు ఈరోజు తగ్గిందని చూపే ఈ అయితే దుర్మార్గమైన కార్యక్రమం ఉందో దీన్ని తెలంగాణ యావత్లో ఉన్నటువంటి బీసీ జనాభా అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి కుయుక్తులు చేసి ఈ విధంగా బీసీలపైన అనగదొక్కి మీ రాజకీయ పబ్బం గడుపుకోవాలని మాత్రం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ రెడ్డి ఈ రాజకీయాలను మాత్రం తెలంగాణ ప్రజలు హర్షించారు. ఎందుకంటే సబ్బండ వర్గాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు అన్ని కుల వృత్తులు చేసేది మా బీసీలు. ప్రతి దానిపైన ఈరోజు ఏ కుల వృత్తి తీసుకున్నా మా బీసీలే ఆధారపడి ఉంటారు. కనుక మీ రాజకీయాల కొరకు మమ్మల్ని బలి చేస్తే ఖచ్చితంగా ఊరుకునే ప్రసక్తి లేదు. రాబోయే రోజుల్లో ఇక ప్రెస్ మీట్లకు లేకపోతే ఎక్కడో కూర్చొని మాట్లాడడం కాదు, ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి బయలుదేరుతారు బీసీలు. ఎక్కడికక్కడ అడ్డుకుంటారు.
అవసరమైతే ఆమరణ నిరాదీక్షలు చేస్తారు, రాస్తా రోకోలు చేస్తారు. మొత్తం పూర్తిగా యంత్రాంగం మీ అయితే ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం కూడా స్తంభింపజేస్తారు. రాబోయే రోజు చాలా గట్టిగా మీకు గుణపాఠం చెప్తారు. నిజానికి కేసీఆర్ ఆ రోజులో చేసేటువంటి సర్వే ఒకటే రోజులో ఎప్పటికప్పుడు అంటే మొత్తం బంధించి మొత్తం ఎక్కడిక్కడ తీసుకొచ్చిండ్రు. ఈరోజు లక్షల మంది మీ దగుల్బాజీ పాలనలో మళ్ళీ ఇతర ప్రాంతాలకు వలసపోయే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ఆ వలసపోయిన వాళ్ళ సంగతి ఏంది, ఉన్నోళ్ళ సంగతి ఏంది? లక్షల జనాభా తగ్గుతారా? మీకు బుద్ధి ఉందా? మీకు సిగ్గుందా? అసలు మీరు మనుషులేనా? బీసీలు తగ్గుతారు. బీసీల జనాభా పెరుగుతుండ్రు, ముస్లిం మైనార్టీ జనాభా తగ్గుతుంది, ఎస్సీల జనాభా తగ్గుతుంది. ఓన్లీ రెడ్డిలు మాత్రమే, మీరు మాత్రమే మునగాళ్ళు, మీరు మాత్రం పోటుగాళ్ళు, మేము అవలగాలమ్మా. బిడ్డ అవసరం అనుకుంటే ఇంకా 1,00,000 మంది ఎక్కువ ఉట్టి చూపిస్తాను తప్ప తక్కువనే సమస్య లేదు. బీసీలో ఉన్నది మేము అనేది ఏంటంటే ఉన్న జనాభా ఉన్నట్లుగా చేయండి. మీరు మీ రాజకీయ లబ్ధి కొరకు లేకపోతే మీ అవసరాల కొరకు మమ్మల్ని తక్కువ చెప్పిస్తే మాత్రం ఊకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్పి తీరుతామని చెప్తున్నాను. జై బీసీ. పరిణామాలు చూస్తే బీసీ సమాజం మొత్తం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఒక అరాచక ప్రభుత్వ పాలనలో అనవలోకి మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలని చెప్పి మేము ఈ కాంగ్రెస్ని గెలిపించుకుంటే బీసీల కులగణంలో ఇంత మార్పు తీసుకొస్తారని చెప్పి మేము కళ కూడా ఊహించలేదు. అయితే గత ప్రభుత్వం వచ్చేసి 181 లక్షల మంది ఉన్నారని చెప్పి బీసీ సమగ్ర కుటుంబ సర్వేలు తెలియజేస్తే ఈసారి ప్రభుత్వం మాత్రము 161 లక్షల మంది ఉన్నారని చెప్పి ఈరోజు సర్వేలో చెప్తుంది. అంటే ఎంత దారుణంగా ఉంది పరిస్థితి చూడండి. 21 లక్షల మంది బీసీలు ఏడిపోయారు. వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ బొందలు చూపెట్టాలని చెప్పి మేము అడుగుతున్నాము. ఇంకొకటి 5% గత ప్రభుత్వం వచ్చేసి 5% ఓసీలు 8% ఓసీలు ఉన్నారని చెప్పారు. 8% ఉన్న ఓసీలు వచ్చేసి డబ్బులు అయిపోయారు. వాళ్ళు 15 లక్షలు ఉన్న ఓసీలు ఏమో 30 లక్షలకు పోతారంట. 180 లక్షలు ఉన్న బీసీలు వచ్చేసి 160 లక్షలకు వస్తారంట. ఎంత దారుణంగా ఉన్నాయి వీళ్ళ లెక్కలు చూస్తే, ప్రభుత్వ లెక్కలు చూస్తే చదువుకున్న వాళ్ళు కూడా నవ్వుకోవాల్సిన పరిస్థితి ఉంది. వేల మీద పెడితే వాళ్ళు డబ్బులు అయితే వాళ్ళు ఏమన్నా బీసీ ఓసీలో అమృతం దాగి డబ్బులు అయినా అంటే మన బీసీల పరిస్థితి ఏంది? బీసీలు 180 లక్షలు ఉన్న మంది ఎక్కడ పోయారు లెక్క? ఆ లెక్క తెలియజేయాలి. కావాలంటే బీసీ మళ్ళీ ఈ కులగణను రీసర్వే చేయాలి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రీసర్వే చేసి వాళ్ళు నిరూపించుకోవాలి. లేదంటే మేము బీసీ సమాజం మొత్తం తీవ్రంగా రూపం వచ్చి మరో తెలంగాణ ఉద్యమంగా మారుతుంది బీసీలు. కాబట్టి మీరు చిత్తశుద్ధి ఉంటే కులగణ సర్వేను మీరు మళ్ళీ మొదలు పెట్టాలి. ఇంకోటి మా తీన్మార్ మల్లన్న ఈరోజు బీసీల తరఫున ఒక్కడే మాట్లాడుతున్నాడు. తీన్మార్ మల్లన్న అంటే నాయకుడు ఈరోజు బీసీలకు దొరకడం అదృష్టం. బీసీ సమాజం మొత్తం తీన్మార్ మల్లన్న వెళ్తూ ఉంటుంది. అటువంటి మల్లన్న ఈరోజు బీసీల గురించి మాట్లాడితే ఓసీ నాయకులు చాలా విపరీతమైన కామెంట్లు చేయడం కూడా చాలా దారుణం. కాబట్టి బీసీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా మల్లన్నకు అండగా ఉండాలి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మల్లన్న పైన షోకాజ్ నోటీస్ జారీ చేయడం మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాము. కాబట్టి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు కులగణను సర్వే చేసి మా బీసీలకు న్యాయం చేయాలని చెప్పి మేము మా బీసీ సమాజం నుంచి మొత్తం అందరం బీసీ కార్యకర్తలు అందరూ బీసీ అన్ని కుల సంఘాల నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు కూడా మాందా నుంచి ఒక ర్యాలీగా వచ్చి అంబేద్కర్ గారి విగ్రహానికి అన్ని సంఘాలు, ప్రతి సంఘాలు, ఎస్సీ ఎస్టీ బీసీలు అందరం ఈరోజు ఏకమవుతాం. ఇంకా ఉద్యమం తీవ్రతరం అవుతుంది. కాబట్టి ప్రభుత్వం వాళ్ళ చర్యను వెనక్కి తీసుకోవాలి. కులగణను సర్వే మళ్ళీ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి